హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన చింతలపూడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టెల పొయ్యి యూజ్ చేస్తూ ఉంటారండి అమ్మ వాళ్ళు. అమ్మ దగ్గర నేను కొంత బూడిద అనేది తీసుకొచ్చానండి. అది ఎందుకు అనుకుంటున్నారా? మొక్కలకి ఆ బూడిద కలిపిన వాటర్ని ఇచ్చామనుకోండి, చాలా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఈ బూడిద టెర్రస్ పైన ఉంచడం వల్ల ఇలా తడిసిపోయిందండి. దీన్ని మనం వాటర్లో వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలకి ఎక్కువ మొగ్గలు వచ్చి పువ్వులు అనేవి ఎక్కువ పూసి మొక్క కూడా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం లాగా స్టార్ట్ అయిపోయాయి కదండి ఎండలు అనేవి. మొన్నటి వరకు కంటిన్యూగా వర్షాలు పడి ప్రజెంట్ ఇప్పుడు ఎండలు అనేవి ఎక్కువగా కాస్తున్నాయి కదా. ఇలా కాయడం వల్ల మొక్కలు హెల్తీగా ఉండక పువ్వులు మొగ్గలు అనేవి చాలా డెలికేట్గా అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా బూడిద కలిపిన వాటర్ని మొక్కలకి ఇచ్చామనుకోండి, చాలా మొగ్గలు వచ్చి పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. ప్రజెంట్ నేను ఇలా చేసి ఒక 2 days అవుతుందన్నమాట. ఇంతకుముందు నేను వేరు వేరు ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటానండి. కాకపోతే నా దగ్గర బూడిద ఉంది కాబట్టి ఇలా ఇస్తున్నాను. మీ దగ్గర వేస్ట్గా బూడిద అనేది బయట పడేయకుండా ఇలా మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు హెల్తీగా ఉండి ఎక్కువగా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి. ఇది హెల్తీ కూడా. దీనివల్ల మొక్కకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. హెల్తీగా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఈ బూడిదని పెంట కుప్ప మీద వేసేసిన తర్వాత దాన్ని వరి పొలాలకి యూజ్ చేస్తూ ఉంటారనమాట. నేను అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చానండి. ఇక్కడ మా అత్త వాళ్ళ దగ్గర దొరకదు కదా అని దీన్ని తీసుకొచ్చి చాలా రోజులు అయిపోతుంది అనమాట. ప్రజెంట్ దీన్ని వాటర్లో కలుపుకొని మొక్కలు మొదట్లో ఇచ్చామనుకోండి, మొక్కలకి ఎక్కువ మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి. వాటర్ నార్మల్గా కలుపుకోవాలండి. అండి, నాకు ఇంతకుముందు నేను ఆనియన్ పీల్ వాటర్ ఇస్తూ ఉంటానని చెప్పాను కదా. అలా ఇవ్వడం వల్ల ఒక్కొక్క కొమ్మకి ఒక 5-6 మొగ్గలు అనేవి వచ్చాయి. చూడండి ఎంత హెల్తీగా ఉంది మొక్క. 100 రూపీస్కి 3 ప్లాంట్స్ని నేను తీసుకున్నానండి వాడపల్లిలో. ఇలా రోజ్ ప్లాంట్స్ అక్కడ చాలా రేట్లు కూడా తక్కువగా ఉంటాయన్నమాట. ఇలా కలుపుకునే వాటర్ని మొక్కలు మొదట్లో ఇచ్చుకోవాలి. తర్వాత ఈ గిన్నెలోని నేను బీట్రూట్ పీలు, ఆనియన్ పీలు, పొటాటో పీల్ని నిన్న కలెక్ట్ చేసి ఇలా ఓవర్ నైట్ ఇలా ఉంచుకున్నానండి. ఈ వాటర్ని కూడా నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. వేస్ట్గా మనం బయట పడేయకుండా 1 dayలో ఒక బకెట్లో కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మొక్కలకి ఇచ్చేసామనుకోండి, మొక్కలు హెల్తీగా ఉంటాయి, పువ్వులు కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఇది పప్పు కడిగిన వాటర్ అండి. దీన్ని కూడా నేను బయట ఏం పోసేనండి. ఇది కూడా మొక్కలకే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు బూడిద కలిపిన వాటర్ని మొక్కలు మొదట్లో ఇలా ఇచ్చేస్తానండి. దీనివల్ల మొక్కలకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా మొక్కలు హెల్తీగా ఉండి ఎక్కువగా మొగ్గలు వస్తూ ఉంటాయి. చూడండి, ఈ గులాబీ మొక్కలకు ప్రతి కొమ్మకి ఒక్కొక్క మొగ్గ అయినా వచ్చిందండి. మొత్తం చాలా మొగ్గలు వచ్చాయన్నమాట. ఈ బేబీ పింక్కి అయితే ఒక్క కొమ్మకే 6 మొగ్గలు అనేవి వచ్చాయండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ బట్టే పువ్వులు రావాలా వద్దా అనేది డిసైడ్ అవుతూ ఉంటుందని నా నమ్మకం అన్నమాట. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఈ మొగ్గలు అనేవి. ప్రజెంట్ ఇలా కలుపుకున్న వాటర్ని మొక్కలు మొదట్లోకి ఇచ్చేద్దామండి. ఇదే అనమాట బొగ్గులండి. పైన అక్కడక్కడ బ్లాక్ కలర్లో తేలాయి కదా, అడుగున్నది ఇసుక అనమాట. కట్టెల నుంచి ఇసుక అనేది వస్తూ ఉంటుంది కదా కాల్చిన తర్వాత. వాటిని కూడా మనం బయట పడేయకుండా మొత్తానికి మొక్కల మొదట్లో ఈ వాటర్ని ఇచ్చేసుకున్నాం అనుకోండి, మొక్కలు హెల్తీగా ఉంటాయి. ప్రజెంట్ నేను కొద్దిగా ఇలా ఇచ్చుకుంటున్నాను. పూర్వకాలంలోని ఈ బూడిదని పొలాలకు యూజ్ చేసేవాళ్ళండి. ఇప్పటికీ అమ్మ వాళ్ళ ఊరిలో అయితే కట్టెలపై యూజ్ చేసిన తర్వాత ఆ బూడిదని కలెక్ట్ చేసి పెంట కుప్ప మీద వేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ డే పొలాలకి యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ బూడిద వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నమాట. చాలా బలం అన్నమాట. మొక్కలకు కూడా మనం ఎంచక్క యూజ్ చేయొచ్చండి. ఇది బటన్ రోజెస్ అండి, వైట్ కలరు. దీనికి కూడా ఎక్కువ మొగ్గలు వచ్చాయన్నమాట. చూడండి, చామంతి మొక్కలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా. వీటికి కూడా ఈ బూడిద కలిపిన వాటర్ను ఇచ్చామనుకోండి, బలంగా తయారయ్యి
మొగ్గలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ బాల్సమ్ ఫ్లవర్స్ కూడా నేను ఇచ్చానండి. ఇప్పుడే దీనికి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఏ మొక్కలకైనా ఈ బూడిద కలిపిన వాటర్ని మనం ఇచ్చుకోవచ్చండి, ఏం కాదనమాట. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈ బూడిద వల్ల ఎక్కువ శ్రమ ఏమీ అవసరం ఉండదండి. బూడిద కలెక్ట్ చేసుకొని ఇలా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో ఇచ్చేయడమేనండి. చాలా ఈజీ అన్నమాట. ఖర్చు కూడా అంతగే ఖర్చు ఏమి ఉండదండి. బూడిద ఎక్కడైనా దొరికితే అది కలెక్ట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో ఇచ్చేయడమే. చాలా ఈజీ అన్నమాట. అంతేనండి. ఇప్పుడిప్పుడే ఇలా చామంతి మొక్కలకి బడ్స్ అనేవి వస్తున్నాయి. అందుకని ఇలా బూడిద కలిపిన వాటర్ అనేది ఇస్తున్నాను కదా. హెల్తీగా ఉండి ఇంకా బలంగా తయారవుతాయి అన్నమాట మొక్కలు. ఇవి ఎల్లో కలర్ రైన్ లిల్లీ అండి, సీడ్స్ అన్నమాట. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.